ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎరువుల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎరువుల కేంద్రాల వద్ద రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడినప్పటికీ యూరియా దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొన్ని చోట్ల ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇస్తుండడంతో రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. దీంతో యూరియా కోసం కొన్ని చోట్ల రైతులు ధర్నాలు రాస్తారోకోలకు దిగుతుండగా మరికొన్ని చోట్ల తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎరువుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచి కూడా పడిగాపులు కాసే పరిస్థితి కొనసాగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతంలో చూసినా కూడా రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే ఉన్నటువంటి ఈ ఎరువుల షాప్ వద్ద కూడా ఉదయం నుంచి కూడా రైతులు బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజాము 5 గంటల నుంచి ఇక్కడ క్యూ కట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికి కూడా రైతులు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రం వైపు ఎరువుల కొరత లేదని చెప్తున్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం చాలా ప్రాంతాల్లో ఎరువుల కొరత స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఇప్పటికే ఆందోళన కొనసాగుతున్నాయి. మొన్న గద్వాల జిల్లాలో దాదాపుగా రోడ్డుపై కూర్చొని బైఠాయించి కూడా ఆందోళన కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క దేవరకద్ర నియోజకవర్గంలోని దేవరకద్రలో కూడా రైతులు ఇప్పటికే ఆందోళనకు బాట పట్టి దాదాపు అక్కడ ధర్నా చేసిన పరిస్థితి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఇప్పటికీ కావాల్సినటువంటి అయితే మహబూబ్నగర్ జిల్లాలో 85,200 మెట్రిక్ టన్నుల ఎరువుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు అయితే కేవలం 68,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రావడం జరిగింది. దీంతో ప్రస్తుతానికైతే ఎరువుల కొరత మాత్రం పూర్తి స్థాయిలో మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.